హలో! అందరూ నమస్కారం. మూవీ రియాక్ట్ 'ఇట్లు మీ ఎదవ' 2025 రిలీజ్ అయింది. ఈటీవీలో స్ట్రీమింగ్ అవుతుంది. ఇది ఒక కామెడీ ఫ్యామిలీ డ్రామా మూవీ. కామెడీ సీన్స్ కన్నా ఫ్యామిలీ డ్రామా సీన్స్ కొంచెం ఎక్కువగా ఉంటాయి. ఆ ఫ్యామిలీ డ్రామా సీన్స్ కూడా అంత ఇంట్రెస్టింగ్‌గా ఉండవు. చూడడానికి కూడా ఒక్కొక్కలాగా అనిపిస్తాయి. ఇలాంటి మిడిల్ క్లాస్ లవ్ స్టోరీ మూవీస్ మనం చాలానే చూసాము. ఈ మూవీ కూడా కొంచెం అలాగే ఉంటది. కొత్తగా ఏముండదనమాట. చాలా రొటీన్‌గా ఉంటాయి సీన్స్ కూడా. స్టోరీ పాయింట్ కొంచెం రొటీన్‌గా ఉన్నా కూడా ఆ సీన్స్ కూడా ఎక్కడ ఇంట్రెస్ట్‌గా ఉండవు. చాలా బోరింగ్‌గా కూడా అనిపిస్తాయి. ఆ లవ్ స్టోరీ సీన్‌లు కూడా అసలు చూడడానికి అసలు ఏం బాలేదనమాట. ఇంకా ఈ మూవీ స్టోరీలోకెళ్తే మన హీరో పేరు శ్రీను. అది కాకుండా తనకి ఇంకొక పేరుంటది. ఆ పేరుతోనే అందరూ పిలుస్తుంటారనమాట. అదే ఎదవ. శ్రీను వాళ్ళ ఫ్యామిలీ, వాళ్ళ ఫ్రెండ్స్ అందరూ తనని ఎదవ అని పిలువుతూ ఉంటారు. శ్రీను ఎలాంటి పని చేసినా వాళ్ళ ఫ్యామిలీ మాత్రం తన ఎదవని లాగే చూస్తారనమాట. శ్రీను ఒక అమ్మాయిని ప్రేమిస్తాడు. మనం చేసే తింగర పనులకి ఆ అమ్మాయి కూడా తిరిగి ప్రేమిస్తది. వాళ్ళిద్దరూ ఒక్కొక్కరు ప్రేమించుకుంటారు. తర్వాత పెళ్లి చేసుకోవాలనుకుంటారు. వాళ్ళ పెళ్లి మ్యాటర్ వాళ్ళ ఫ్యామిలీకి చెప్తారు. శ్రీను వాళ్ళ ఫ్యామిలీకి అయితే ఓకే గానీ ఆ అమ్మాయి ఫ్యామిలీకి శ్రీను క్యారెక్టర్ తెలుసుకొని శ్రీను రిజెక్ట్ చేస్తారు. ఎందుకంటే శ్రీను ఫ్యామిలీయే చెప్తారు మా కొడుకు ఎదవని. సో అంత సర్టిఫికేట్ ఇచ్చాక వాళ్ళు ఎందుకు ఇస్తారు పిల్లని, సో దుబ్బేయమని చెప్తారు. ఇంకా సీను ఫైనల్కి వాళ్ళ ఫ్యామిలీని ఒప్పించి ఆ అమ్మాయిని ఎలా పెళ్లి చేసుకునేది ఈ మూవీ స్టోరీ అనమాట. ఆ పాయింట్ తీసుకుని ఈ మూవీలో ఇంకొంచెం ఇంట్రెస్టింగ్స్ పెడతానని ట్రై చేశాను. కానీ ఆ పాయింట్ చాలా రొటీన్గా ఉంటుంది. అదే రొటీన్ పాయింట్ని చాలా రొటీన్గా తీసుకెళ్తారన్నమాట సీన్స్. ఎక్కడ సీన్స్ ఇంట్రెస్ట్గా ఉండవు అనమాట. ఫస్ట్ హాఫ్ లవ్ స్టోరీ అయితే ఒక్కొక్కలాగా అనిపిస్తుంది కానీ ఆ తర్వాత అమ్మాయి పేరెంట్స్ ఒప్పించి ఎలా పెళ్లి చేసుకున్నాడు అనే పాయింట్ మీద ఆ సీన్స్ ఎక్కడ ఇంట్రెస్ట్గా ఉండమాట. చాలా బోరింగ్గా కూడా ఉంటాయి సీన్స్ అయితే. ఇంకా ఈ మూవీలో హీరో క్యారెక్టర్ స్టార్టింగ్ ఎండింగ్ వరకు ఎదవలాగానే చూపిస్తారన్నమాట. సో అలాంటి క్యారెక్టర్ని హీరోయిన్ ఫాదర్ ఎలా యాక్సెప్ట్ చేశాడు అనే పాయింట్ మీద చాలా ఇంట్రెస్ట్గా తీసుకెళ్తారని ఎక్స్పెక్ట్ చేశాను కానీ ఖచ్చితంగా డిసప్పాయింట్ చేస్తాడు. ఎందుకంటే ఆ సీన్స్ చూడడానికి అసలు ఏం బాగాలేదనమాట. ఒక్క సీన్ అంటే ఒక సీన్ కూడా ఎమోషనల్ కూడా ఏమనిపించదు. ఆ డ్రామా సీన్స్ కూడా చూడడానికి కూడా ఒక్కొక్కలాగా అనిపిస్తాయి కానీ అసలు ఏం బాగాలేదనమాట. ఇంకా క్లైమాక్స్లో తన ప్రేమను ఎలా గెలుచుకున్నాడు, అమ్మాయిని ఎలా పెళ్లి చేసుకున్నాడు అనేది కూడా చూపిస్తాడు. ఆ సీన్స్ కూడా చూడడానికి వెరీ రొటీన్గా ఒక్కొక్కలాగా అనిపిస్తాయి. ఒక రొటీన్ క్లైమాక్స్ పాయింట్తోనే ఈ మూవీ ఎండ్ చేసేస్తారు. ఇంకా ఈ మూవీలో ఆర్టిస్టుల పర్ఫార్మెన్స్ పర్లేదు బాగానే ఉండేది. వాళ్ళ క్యారెక్టర్స్ తగ్గట్టు వాళ్ళ యాక్టింగ్ పర్ఫార్మెన్స్ కూడా పర్లేదు బాగానే ఉండేది. ఇంకా ఈ మూవీలో లవ్ సాంగ్స్ ఉంటాయి. అవి కూడా చూడడానికి ఒక్కొక్కలాగా అనిపిస్తాయి. ఇంకా ఈ మూవీ టెక్నిక్ అసలు పర్లేదు బాగానే కొన్ని సీన్స్ క్వాలిటీగానే అనిపిస్తాయి. లవ్ సీన్స్ అంటే బీచ్లో చూపిస్తుంటారు. సో ఆ లవ్ సీన్స్ చూడడానికి అయితే పర్లేదు బాగానే ఉంటాయి. ఇంకా ఈ మూవీలో బెడ్ సీన్స్ కానీ అడర్ సీన్స్ కానీ అట్లాంటివి లేవు. మూవీ ఓవరాల్గా అయితే పర్లేదు, ఏదో ఒకసారి చూడొచ్చు. ఈ టీవీలో స్ట్రీమింగ్ అవుతుంది. మీకు నచ్చితే చూడండి, లేకపోతే లివ్ ఇట్. మీకు మాడిస్తే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.